పారిపోయినాడు, దొరకలేడు. ఇంకా మీరు మీరు నిమ్మలంగానే ఉండు అన్నట్టుగానే చెప్పారు మాకు. ఆ? ఆమె మైనర్, ఆమె 17 years ఉంది. ఆమెను అరెస్ట్ చేస్తున్నవాడు, సంపుతా చేస్తాను. ఇది 16th May. అప్పుడే కంప్లైంట్ ఇచ్చినాం. అదే రోజు వాడు ఏదైతే హరాస్మెంట్ చేసి రోడ్లో అల్లరి చేసిండో అదే రోజు వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం. ఫోక్సో కింద వీళ్ళే బుక్ చేసిరు. మేము ఫోక్సో పెట్టని అన్నాము, వాళ్ళు కూడా ఫోక్సో కిందనే వస్తుంది కేసు అని కూడా బుక్ చేసిరు. వాళ్ళే బుక్ చేసిరు. సమ్ సెక్షన్స్ పెట్టి, స్టాండర్డ్ సెక్షన్స్ పెట్టి లోపలేస్తాం. ఆ క్యాండిడేట్ గురించి మాకు తెలుసు మొత్తం. ఆ నిందితుడు రాజ్ కుమార్ అని దయాలగూడకు చెందిన ఆయన. ఇక్కడ షాబాద్ లో ఇక్కడ నివాసం ఉంటుండే. వాళ్ళ ఇల్లు ఇప్పుడు ఏదైతే అందరు చనిపోయారు చూసినారో వాళ్ళ ఇంటి పక్కన నివాసం ఉంటుండే. అది ఏం చేసిందంటే కొంచెం అమ్మాయిని అరెస్ట్ చేయడం చేస్తే మేము దానికి సంబంధించి పిఎస్ లా కేసు పెడితే ఆ కేసు కనీసం ముందుకు తీసుకుపోగా దాని ఫోక్సో కింద బుక్ చేసి కనీసం దాన్ని రిమాండ్కి తీసుకోకుండా ఫైల్ పక్కన పెట్టేసిన సిఐ కాంతారెడ్డి గారు, ఎస్ఐ రమేష్ గారు పక్కన పెట్టేసారు ఫైల్. ఏమైందని అడిగితే బెయిల్ మీద తిరుగుతున్నాడు అని చెప్పారు మాకు. బెయిల్ మీద తిరుగుతుంటే అంటే కేసు రిమాండ్కి చేయలేదు, ఏం చేయలేదు, బెయిల్ మీద ఎట్లా తిరుగుతాడు అని చెప్పేసి మేము ఆయన క్వశ్చన్ వేసిన వాళ్ళు ఆ కేసును పక్కన పెట్టి వారం రోజుల దాకా దాన్ని ఊసే ఎత్తలేదు. ఇక అప్పుడు మేము అడిగితే అంటుండ్రు ఏమని, మీకు మరి రిమాండ్కి తీసుకోలేదు, నువ్వు ఇప్పటివరకు ఏం చేయలేవు, కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, కనీసం కౌన్సిలింగ్ ఇవ్వలే, నువ్వు ఎట్లా క్యాండిడేట్ ని నువ్వు వదిలేసినావు అంటే మేము వెతుకుతున్నాం దొరకలే అంటే షాబాద్ లో బట్టబయలు తిరుగుతున్నాడు, నీకు దొరకలేడు కానీ షాబాద్ అందరికి కనబడుతుంది, నీకు కనబడతలేడు అంటే ఏడ కనబడుతుంది చెప్పు, నేను వస్తా చెప్పు, మేము మొయినాబాద్ అక్కడ వెతుకుతున్నామని ఎస్ఐ నవ్వుకుంటా. ఆయనకు అసలు నాలెడ్జే లేదు, ఆ పోక్సో కేసు మీద నాలెడ్జ్ లేదు, ఆ కేసు ఎట్లా పెట్టాలి, దానికి ఎట్లా రిమాండ్కి తీసుకెళ్లాలి, అది ఎన్ని రోజులు అలా అది చేయాలి, నాలెడ్జే లేదు. ఏడుంది నాలెడ్జ్ ఉంటే గట్లే నైట్ ఏదైతే మేము కేసులో మెన్షన్ చేసినామో అదే విధంగా నైట్ లో వచ్చిండు. కొన్ని రోజులకు లేట్ చంపుతున్నాడు. వచ్చిండు ఒక 11 గంటలకు వచ్చి మా అమ్మాయి తల్లిని, అమ్మాయి నాయనమ్మను చంపేసి అమ్మాయిని తీసుకొని ఆ గోడవతల బ్యాక్ సైడ్ నుంచి వచ్చిండు. ఇక్కడ కెమెరా ఉంది అని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఆ అమ్మాయిని బలవంతంగా గుంజుకొని వెళ్తూ ఆ కాంపౌండ్ వాళ్ళ నుంచి బయటకు వేసేసిండు. అమ్మాయిని అయితే వేసేసినాక అక్కడ కెమెరాలు ఏం లేవు. ఇప్పటి వరకు పోలీసులు ఆ సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ తిరిగి మరి ఎక్కడ పోయింది కార్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవట్లేదు. సీసీ కెమెరా ఫుటేజ్ చూడట్లేదు. దయాల కూడా చెరువు కట్ట మీద చంపేసిండు అమ్మాయిని తీసుకెళ్లి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సడన్ గా వీళ్ళకి తెలిసింది. ఎవరికి పిఎస్ వాళ్ళకే తెలిసింది. ఫస్ట్ వచ్చిరు, గేట్ బద్దల కొట్టుకు రాలే, అన్ని ఆలే, పక్కన ఇంట్లో ఆలే, కొడుకులు ఉంటారు, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. కనీసం వాళ్ళకు ఒక కొంచెం 10 మందిని కలిసి అడిగి ఏమైంది ఏం కథ అని కూడా తెలుసుకోలేదు. వాళ్ళందరినీ బయటకు నూకేసారు, సైడ్కి నూకేసారు, గొంతలాలు వేసుకుంటారు, వాళ్ళే పోయి. ఇప్పుడు సిఐ కాంతారెడ్డి గారు, ఈ రమేష్, ఎస్ఐ రమేష్, వీళ్ళ నిర్లక్ష్యం. వీళ్ళు ఎట్లా అంటే ఈ షాబాద్ లా వీళ్ళు ఈ కేసుతో అర్థమవుతుంది వాళ్ళు ఏం చేసిరు అనేది. ఆ కేసు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్లక్ష్యమే. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే వీళ్ళు ప్రాణాలు పోయినాయి. ఎందుకంటే క్లియర్ గా మెన్షన్ చేసినాం ఎఫ్ఐఆర్ లో మేము. దానికి సంబంధించి ఒక యాక్షన్ తీసుకోలే. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోయినాయి. వాళ్ళని ఇమీడియట్ సస్పెండ్ చేయాలి. ఆ అమ్మాయి హ్యాండికాప్డ్, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో 4 ఉంటారు, 3 చంపేసిరు. ఆమె ఒక్కతుంది. ఆమెను తీసుకుపోయి ఎస్ఐ సిఐ ఇద్దరు సాదాలే, ఎవరు ఉన్నారు సాదాలు. ఆమెను ఇమీడియట్లీ వాడిని కూడా వీళ్ళకి అది ఎట్లా చేసిండో వాడిని కూడా అట్లా చంపాలి రాజ్ కుమార్ అంటే.